డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అందరకు శుభోదయము మరియు హృదయపూర్వక నమస్కారములు. విస్పర్స్ ఫ్రమ్ ద బ్రైటర్ వరల్డ్. ప్రియతమ గురుదేవులు పూజ్య బాబూజీ మహారాజ్ శుక్రవారము ఏప్రిల్ 30, 2004 సంవత్సరము ఉదయం 10 గంటలు. గడిచిన కొద్ది రోజులలో నీ హృదయాన్ని నిరుత్సాహానికి గురి చేసిన నిరాశా ఛాయలు, అవి ఎటువంటివి అయినప్పటికీ అవన్నీ తొలగిపోయేలా ఈ శుభదినాన్న నీ హృదయాన్ని పరమానందంతో పొంగి పొర్లనివ్వు. గడచిన కొద్ది రోజులలో నీ హృదయాన్ని నిరుత్సాహానికి గురి చేసిన నిరాశా ఛాయలు, అవి ఎటువంటివి అయినప్పటికీ అవన్నీ తొలగిపోయేలా ఈ శుభదినాన నీ హృదయాన్ని పరమానందంతో పొంగి పొర్లనివ్వు. ఒకే స్ఫూర్తితో, ఒకే లక్ష్యంతో ఏకమైన మన సోదర సోదరీమణులను గుర్తు చేసుకో. ఒకే స్ఫూర్తితో, ఒకే లక్ష్యంతో ఏకమైన మన సోదర సోదరీమణులను గుర్తు చేసుకో. వారి సాధారణ ఉనికితో అందరి హృదయాలను ఏకం చేస్తూ చిన్న లేదా పెద్ద సమూహాలలో సమావేశమైన వారి అందరి లక్ష్యము మిషన్కు సేవ చెయ్యడమే. మన సాధకులలో ఎవ్వరూ ఒంటరివారు కారు. వారు తమ గురువుతో అనుసంధానమై ఉంటే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమంలో వారు కూడా పాలు పంచుకుంటారు. వారు తమ గురువుతో అనుసంధానమై ఉంటే ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమంలో వారు కూడా పాలు పంచుకుంటారు. వైవిధ్యము సమూహము యొక్క సమైక్యతను బలపరుస్తుంది. వైవిధ్యము సమూహం యొక్క సమైక్యతను బలపరుస్తుంది. ఒకరు మరొకరి పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం అనేది ఒక నిర్ణయాత్మక విషయము. ఒకరు మరొకరి పట్ల గౌరవాన్ని కలిగి ఉండడం అనేది ఒక నిర్ణయాత్మక విషయం. ఈ అంశం అవసరమైతే ప్రతి ఒక్కరిని తమను తాము ఒక కొత్త కోణంలో సమీక్షించుకునేలా చేస్తుంది. ఈ అంశము అవసరమైతే ప్రతి ఒక్కరిని తమను తాము ఒక కొత్త కోణంలో సమీక్షించుకునేలా చేస్తుంది. ఎవ్వరూ పరిపూర్ణులు కారు. ఈ విషయాన్ని అంగీకరించడం వివేకం. అసంపూర్ణత గమనించే వారిని సరియైన దిశలో స్పందించేలా చేస్తుంది. ఆ విధంగా ఇతరుల అసంపూర్ణత వేరొకరికి ఉపయోగపడుతుంది. ఈ గొప్ప సమావేశాలు మిషన్ యొక్క శక్తిని సూచిస్తాయి. ఆ శక్తి సమావేశాలలో పాల్గొనే ప్రతి ఒక్కరికి ప్రదానం చేయబడుతుంది. ఆ విధంగా మిషన్ చరిత్రలో వారు తమదైన ముద్రను వేస్తారు. ఇప్పటికే వారు సాధించిన ఫలితాలతో ఈ విషయం నిరూపించబడింది. మన మార్గం పురోగమిస్తోంది. దివ్య శక్తులు సంతృప్తి చెందాయి మరియు గురువుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. ఇప్పటికే వారు సాధించిన ఫలితాలతో ఈ విషయం నిరూపించబడింది. మన మార్గం పురోగమిస్తోంది. దివ్య శక్తులు సంతృప్తి చెందాయి మరియు గురువుల హృదయాలు ఆనందంతో నిండిపోయాయి. అవతరించిన మా కుమారుడు ఈ కార్యానికి సంసిద్ధంగా ఉన్నాడు. అవతరించిన మా కుమారుడు ఈ కార్యానికి సంసిద్ధంగా ఉన్నాడు. అతడు పరిస్థితులు ఎలా ఉన్నా అన్నింటినీ ఎదుర్కొంటూ ముందుకు సాగుతున్నాడు. అయితే ఈ విధంగా చేయడం అతనికి ఎల్లప్పుడూ సులభం కాదు. అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ఈ గొప్ప కష్టాల కారణంగా అతడు సాధిస్తున్న విజయం అత్యంత ఉన్నతమైనదిగా ఉంటుంది. అధిగమించడానికి ప్రయత్నిస్తున్న ఈ గొప్ప కష్టాల కారణంగా అతడు సాధిస్తున్న విజయం అత్యంత ఉన్నతమైనదిగా ఉంటుంది. ప్రతి చర్య పరిగణనలోకి తీసుకోబడుతుంది మరియు కార్యాచరణకు అనుగుణంగా
దాని విలువ గణించబడుతుంది. ప్రతి చర్య పరిగణనలోకి తీసుకోబడుతుంది మరియు కార్యాచరణకు అనుగుణంగా దాని విలువ గణించబడుతుంది. అతడు అనుసరిస్తున్న మార్గంలోనే కొనసాగడం ద్వారా మిషన్ తన గమ్యం దిశగా ముందుకు సాగుతోంది. ఆ గమ్యం ఏమిటంటే, నూతన శకపు ఆరంభ దశలో ఇంకా రూపుదిద్దుకుంటున్న మానవాళి విమోచన కొరకు ఉద్దేశించబడిన గొప్ప ఉద్యమంలో పాలు పంచుకోవడమే. ఆ గమ్యం ఏమిటంటే, నూతన శకపు ఆరంభ దశలో ఇంకా రూపుదిద్దుకుంటున్న మానవాళి విమోచన కొరకు ఉద్దేశించబడిన గొప్ప ఉద్యమంలో పాలు పంచుకోవడమే. ఈ ఆధ్యాత్మిక ఉద్యమం అన్ని పరిస్థితులలోనూ తప్పక ప్రబలమవుతుంది. ఇటువంటి జన్మదినోత్సవ రోజులు లాభదాయకమైనవి. అవి అందరికీ మేలు చేసే సానుకూల శక్తులను ప్రేరేపించి కార్యాచరణకు రంగాన్ని సిద్ధం చేస్తాయి. మార్గంలో ఉన్న ఆత్మల విమోచన కొరకు ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాకారం చేయడంలో తోడ్పాటునందించడం ఒక అనుగ్రహం. మార్గంలో ఉన్న ఆత్మల విమోచన కొరకు ఈ గొప్ప ఆధ్యాత్మిక ఉద్యమాన్ని అభివృద్ధి చేయడమే ఏకైక లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాకారం చేయడంలో తోడ్పాటునందించడం ఒక అనుగ్రహం. మన అభ్యాసులందరూ ఈ విషయాన్ని గ్రహించి తమ మేలు కొరకు మరియు అందరి మేలు కొరకు మరింత నిబద్ధతతో ఉందురుగాక. పూజ్య బాబూజీ మహారాజ్. అందరకు మరొక్కసారి హృదయపూర్వక ధన్యవాదములు.